పుట్టిన బాబు ఉన్నాడు. మధ్యరాత్రిలో లేచి ఏడుస్తున్నాడు అనంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఆకలేసింది. ఇప్పుడు ఏడుస్తూ ఉండగా తల్లి అలాగే పనుకుంటుందా? లేచి తన ఆకలి తీరుస్తుంది. ఇప్పుడు మధ్యరాత్రుల్లో నిద్రపోయేటప్పుడు ఎప్పుడైతే ఏడుస్తారో వెంటనే తల్లి స్పందించి వాని ఆకలి తీర్చినట్లుగా, ఈ ఏడవడం అనేది అడగటం అయితే, మనం అడుగుతున్నప్పుడు దేవుడే మన జీవితాల్లో మన అవసరతలు, మన అక్కరులు దేవుడు తీర్చునుగాక. కీర్తన భాగంలో 147వ కీర్తన రండి. 147వ కీర్తన 9వ వాక్యాన్ని మనం చదివితే, చదవండి. 147వ కీర్తన 9వ వాక్యం. పశువులకు అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాటలో ఏమంటాడంటే, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకు ఆయన ఏమిస్తాడంట? ఆహారం ఇచ్చేవాడు. ఇప్పుడు ఒకవేళ పిల్ల కాకులు ఉన్నాయనుకోండి, అవి ఏం చేస్తూ ఉంటాయి? అరుస్తూ ఉంటాయి. ఈ తల్లి కాకి ఏం చేయాలి? వాటి కొరకు ఆహారాన్ని సిద్ధపరచాలి. ఒక చెట్టుకి ఒక గూడు కట్టింది ఒక చిన్న పక్షి. కట్టిన తర్వాత అది గుడ్లు చేసింది. దానిలో ఇలా తొంగి చూస్తే గుడ్లు ఉన్నాయి, ఒక 2 గుడ్లు. కొన్ని రోజులకి అవి పిల్లలైన తర్వాత మేము అవి ఎప్పుడు వెళ్ళిపోతాయా అని ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే పిల్లలు ఉన్నప్పుడు దాన్ని దగ్గరకు తీసుకుని ఇలా లోపలికి చూస్తే ఆ పిల్లలు ఒకవేళ తల్లి వచ్చిందేమో, ఒకవేళ ఆహారం పెట్టిద్దేమో అని అవి ఎప్పుడు నోరు తెరిచే ఉంటాయి. ఏం తెరిచి ఉంటాయి? నోరు తెరిచే ఉంటాయి. మనం ఎప్పుడన్నా దాన్ని కదిపించి ఇలా చూస్తే అవి నోరు తెరిచే ఉంటాయి తప్ప నోరు తెరవకుండా ఏ రోజు కనపడలే. అంటే పిల్లలు ఆ అలికిడి ఒకవేళ తల్లి అనుకుని అవేం చేస్తామనంటే నోరు తెరుస్తూనే ఉన్నాయి. అలాగే ఈ మాటలో మనం చదువుకున్న ఈ మాటలో పశువులకును అరచుచుండు కాకి పిల్లలకు ఆయన ఏమిచ్చేవాడంటే ఆహారం ఇచ్చేవాడు. వాటి ఆకలి తీర్చే దేవుడే వాటికి ఏమి అవసరమో దేవుడే సమకూరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు అవి అరవకపోతే ఆ తల్లి వాటి ఆకలి తీరుస్తుందా అంటే ఒకసారి అరిసినప్పుడే తీరుస్తుందేమో. హల్లెలూయా. నిజమేనంటారా? మనం పిల్లలు అడగకుండా అన్ని ఇచ్చేస్తామా? అడిగిన తర్వాత ఇస్తామా? కొన్నేమో అడగకుండానే సమకూరుస్తాం, కొన్ని అడిగిన తరువాత దేవుడు కూడా అంతే. మనకి కొన్ని మనం అడగకుండా కొన్ని ఇచ్చేవి ఉంటాయి, అడిగిన తర్వాత ఇచ్చేవి కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎలా అడగాలి అని అంటే, ఓ తల్లి ఆ చంటి బిడ్డ తల్లిని అడుగుతున్నట్లుగా, అలాగే అరచుచుండే కాకులు అరుస్తూ ఉండగా ఆ దేవుడే వాటికి ఎలా అయితే సమకూరుస్తున్నాడో మనం కూడా దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండగా దేవుడే మనకు సహాయము చేయునుగాక.